వివేకానంద రెడ్డిని అత్యంత దారుణంగా చంపారు. ఆయన్ని చంపటం వల్ల రక్తపు కుర్చీలో ఈరోజు కూర్చున్నారు. మీరు సిగ్గుపడాలా, బాధపడాలా. కొంచెమన్న మానవత్వం ఉంటే, కొంచెమన్న మనిషి తత్వం ఉంటే, కొంచెమన్న బంధు ప్రీతి ఉంటే, కొంచెమన్న తల్లి చింతల్లి, తండ్రి చింతండ్రి అనే కొంచెమన్న రక్త సంబంధాలు గనక గుర్తుంటే వివేకానంద రెడ్డిని దారుణంగా చంపి, ఇందాక ఎంపీ ప్రెస్ మీట్లో మాట్లాడతాడు, చంద్రబాబు నాయుడు గారే చంపారు, చంద్రబాబు నాయుడు గారు చంపటం వల్లే వివేకానంద రెడ్డి చనిపోయాడని చెప్పేసి మాట్లాడు. సిగ్గు లజ్జ లేకుండా ఒక పక్కన జైల్లో మగ్గుతూ ఉన్నారు చంపించినటువంటి వాళ్ళు, ఇంకొక పక్కన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి సీటు నుంచి దిగిపోయిన తెల్లవారే తీసుకెళ్ళటానికి రెడీగా ఉన్నారు. అంతకుముందు కేసులో కానీ వివేకానంద రెడ్డి కేసులో కానీ ఇంకా మీరు వివేకానంద రెడ్డి రక్తపు కుర్చీలో కూర్చొని కూడా ఆ రక్తాన్ని ఆ ఎన్నికల సందర్భంగా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి వివేకానంద రెడ్డిని చంద్రబాబు నాయుడే చంపారనే మాటలు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చేటప్పుడు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా మీరు వెళ్ళి అడగండి, సునీతమ్మ చెప్పింది వాళ్ళ నాన్న ఎవరు చంపారు, ఎంత దారుణంగా చంపారు. కనీసం చిన్నాననేటువంటి కొద్దిగా కూడా ఆ ప్రేమతత్వం లేకుండా గొడ్డలతోటి నరికి గడ్డ పొలుగుతోటి పొడిచి కబోర్డుకేసి గుద్ది, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు. అత్యంత దారుణంగా చంపి బాత్రూంలో పడేసి ఎవరు రాకముందే ఆ రక్తపు మడగలన్నీ కూడా తుడిచి ఆ గాయాలు కనపడకుండా కుట్లేసి ఆ కుట్లలో నుంచి కూడా గాయాలు ఎక్కడా కనపడకుండా పోల్తోటి కప్పేసి బోర్లో విలపిస్తున్నట్టు నటించి ఓట్లు వేయించుకున్నటువంటి మీరా చెప్పేది ఇంత దారుణమా? మీరు వచ్చారు నిన్న ప్రెస్ తాడేపల్లిగూడెంలో జరిగినటువంటి సభ విషయానికి కౌంటర్గా ఉన్న మాట్లాడాలంటే మాట్లాడాలి. ఏం మాట్లాడారు మీరు సిద్ధం సభలో? ఏ రోజైనా ప్రజల గురించి సిద్ధం సభలో మీరు మాట్లాడారా? నాకు పత్రిక లేదు, మీ అమ్మ మీద ఒట్టాయి, చచ్చిపోయిన వాళ్ళ మీద ఎటు ఒట్టే అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళని చంపేశారు మీరు. మీ అమ్మ మీద ఒట్టాయి, ఆమెను కూడా చంపుతావేమో, నీ భార్య మీద ఒట్టాయి, నీ పిల్లల మీద ఒట్టాయి, సాక్షి పేపర్ నీది కాదని, TV9 NTV లాంటి కొన్ని టీవీలకి డబ్బులు ఇచ్చి కొనుక్కోలేదని ఒట్టాయి, నీ భార్య మీద నీ బిడ్డల మీద